अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు విష్ణు సహస్రనామంలోని 2వ శ్లోకం అనుసంధానం. భూతాత్మ పరమాత్మ చ ముక్తానం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. కానీ ఈ భావసూత్రం పవిత్రతను సంతరించుకున్న సమయంలో జీవబ్రహ్మ ఏర్పడుతుంది. పాంచభౌతికమైన ప్రారంభంలో భూతాత్మ సర్వార్థ సాధన సంపదతో సంస్కారంతో సర్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో పవిత్రమైన మనోభావాలతో భూతాత్మగా మారి చివరికి పరమాత్మ సమానుడవుతాడు. బ్రహ్మవిధుడు బ్రహ్మస్వరూపుడే. జ్ఞానగమ్యానికి వ్యత్యాసానికి ఉండదు. తెలుసుకునేవాడు తెలుసుకోవలసిన వాడు అవుతాడు. అప్పుడు జీవునికి బాహ్య బంధం నుంచి ముక్తి లభిస్తుంది. ముక్తి పరమాత్మలో లయించిపోవటం, అదే ఆత్మసాయుధ్యం. జీవన్ముక్తుల కోరుకునే మహావరం మహాలయం ఇదే. ఇలా అతనిలో తన సృష్టిని లయింపజేసుకునే లయగ్రాహిత లయించడు తరగడు. ఈ తరగని తరగతి చెందిన పరమాత్మ అవ్యయ రూపంలో శరీరం అనే పురములో ప్రవేశించి అన్నిటినీ చూస్తూ సాక్షిభూతిగా ఉంటాడు. శరీరం నశించే భావం కొంతుంది, నశించింది కూడా కొంతుంది. శరీరం నశించిన అందులో నశించిన అవినశ్వర తత్వమే అవ్యయం. ఆ తత్వం ప్రతి శరీరంలో ఉంది. అది దేహపురిలో ప్రవేశించుండే పురుష పదార్థం. అన్ని దేహాలు ఉంది అదే తత్వం. కాబట్టి అవ్యయుడైన ఆ పురుషుడు సర్వసాక్షి పురము లాంటి శరీరమే అతనికి సాధనా స్థలం, పుణ్యక్షేత్రం. కానీ క్షేత్రంలో ఉన్న సర్వసాక్షికి ఆ క్షేత్రరహస్యం తెలుసు. క్షీణించే క్షేత్రం క్షీణించకుండా చూసుకునేది కూడా క్షేత్రమే. కాబట్టి శరీరంలో ఉన్న కొంత భాగం క్షరం, మిగిలిన అక్షరం. ఏది క్షరం ఏది అక్షరం అనే విషయం కూలంకషంగా తెలుసుకొని అక్షర భారతను ఆరాధించే వాళ్ళు జాగ్రత్త క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రంలోనే ఉన్నాడు. కాబట్టి ఏ తీర్థయాత్రలకు గుళ్ళ గోపురాలకు వెళ్ళవలసిన పని లేదు. ఏ క్షేత్రాన్ని ఇందులో ఉన్న క్షేత్రజ్ఞ క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటే అన్నిటినీ సాధించినట్లే. జై శ్రీరామ్. స్వస్తి.